హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. యాక్చువల్‌గా ఒక 155 చదరపు గజాలలో G+2 అనేది కన్‌స్ట్రక్షన్ చేయాల్సి వచ్చినప్పుడు, కింద పార్కింగ్‌తో పాటు ఒక సింగిల్ బీహెచ్‌కేతో పాటుగా పైన డూప్లెక్స్ ఎలా ఉండాలనేది ఒక 4 భాగాల కింద మనం ఇప్పటివరకు చెప్పడం అనేది జరిగింది మిత్రులారా. ఇవన్నీ చేసిన తర్వాత మనం క్లయింట్‌కి ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, మనం ఒక బిల్డింగ్ కట్టినప్పుడు ఒక లోన్‌కి దగ్గరగా ఒక 50-60% ఆఫ్ ద కన్‌స్ట్రక్షన్ కాస్ట్ అనేది లోన్‌కి వెళ్ళినప్పుడు, మనము కొంత రెంట్స్ వచ్చే విధంగా మనం చేసుకుంటే బావుంటుంది కదా! అట్‌లీస్ట్ 50% ఆఫ్ ద కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించినటువంటి ప్రతి నెల కట్టేటటువంటి లోన్ అనేది మనం 50% కనీసం రెంట్స్ నుంచి వచ్చే విధంగా నిర్వచిస్తే బావుంటుంది గదా! ఇలాంటి అవకాశము ఏదైనా కలుగుతుందేమో పరిశీలించమంటారా? అని వారికి చెప్పమన్నప్పుడు, ఒక వర్షన్ చేసి పెట్టండి అని చెప్పారు. వాస్తవంగా మాకే పని పెరుగుతుందండి. కానీ మా మనస్సాక్షి ఒప్పుకోదన్నమాట. ఎందువల్ల? మనకి 50% వరకు ఆ యొక్క లోన్ ఈఎంఐ ఆ ఇల్లు రెంట్స్ రూపంలో కట్టుకున్నప్పుడు, మిగతాది మనం ఉన్న స్పేస్‌కి మనం రెంట్ కడుతున్నట్టు అనుకుంటే, ఓవరాల్‌గా మనకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఒక 25, 30 ఇయర్స్‌లో ఆ ఈఎంఐ మొత్తం కట్టడం వల్ల ఆ బిల్డింగ్ మన సొంతం అవుతుందండి. ఒత్తిడి లేకుండా. అదర్‌వైజ్ ఒక 50,00,000 తీసుకుంటే కనీసము మనము ఒక 1000-1200 చొప్పున ప్రతి రూ. 1,00,000కి లోన్ కట్టాల్సుంటుందనమాట. సో, దీన్ని మేము ఏ రకంగా చేసుకోవచ్చు అని చెప్పడమే ఈ యొక్క ఉద్దేశ్యం మిత్రులారా. ఓవరాల్‌గా ఈ యొక్క బిల్డింగ్ అనేది తీసుకునేటప్పుడు యాక్చువల్‌గా G+2కి అర్హత అనేది ఉంటుందండి. చాలా చోట్ల వాళ్ళు పెంట్ హౌస్ అనేది వేసుకుంటారనమాట. అక్కడున్నటువంటి లోకల్ బాడీస్‌కి కొంత ఫైన్ కట్టడం ద్వారా గానీ, లేదా ఒక రూమ్ కట్టుకోవడం ద్వారా పెంట్ హౌస్ వరకు పెద్ద ఇబ్బందుండదనమాట. మనం పూర్తిగా వయలేట్ చేయటం లేదు. సో, ఇక్కడ ఈ రకంగా ఈ డిజైన్ చేసినప్పుడు, మనం డిజైన్ ఏ రకంగా చేశామనేది ఒకసారి చూడండి మిత్రులారా. ఇక్కడ డిజైన్ అనేది ఏ రకంగా చేశామో, మన కారు ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ అంటే నార్త్ ఫేసింగ్ ప్లాట్ కాబట్టి, ఈస్టర్న్ మొత్తాన్ని ఒక పార్కింగ్‌కిను అదే రకంగా మనం ఎలివేటర్‌కనేది ఇచ్చినప్పుడు, డైరెక్ట్‌గా మనం పర్సనల్‌గా యూజ్ చేసుకునే విధంగా ఈ యొక్క మెట్లను మనం డిజైన్ చేయడం అనేది జరిగిందండి. అంటే డైరెక్ట్‌గా వాళ్ళు స్టెప్ ఇన్ ఏసినప్పుడు డైరెక్ట్‌గా లివింగ్ రూమ్‌లోకొస్తారనమాట. ఎందువల్ల? వాళ్ళ పర్సనల్‌గా వాళ్ళే వాడుకుంటారు కాబట్టి, మనం ఆ పని చేయాల్సొచ్చింది. కానీ రెంట్స్‌కి ఇవ్వాలి అనే ఉద్దేశ్యం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మెట్లు ఎక్కిన తర్వాత మనం ఇక్కడ ఒక ల్యాండింగ్ అనేది అడిషనల్‌గా ఏర్పాటు చేయడం ద్వారా ఈ ఫ్లోర్‌లోకి వచ్చేవాళ్ళు ఈ ఫ్లోర్‌లోకొస్తారు. పైకి వెళ్ళేవాళ్ళు పైకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుందండి మిత్రులారా. సో, అది ఏ రకంగా చేయొచ్చు అని చెప్పే ప్రయత్నం అనేది ఇక్కడ మనం చేసాం. సో, మిత్రులారా మనము ఇక్కడ అబ్జర్వ్ చేయండి కేర్‌ఫుల్‌గా. ఫస్ట్ డిజైన్‌లో వాళ్ళు పర్సనల్‌గా వాడుకునే విధంగా మనం ఈ రకంగా మెట్లనేవి డిజైన్ చేసాం మిత్రులారా. కానీ ఇక్కడ మనం రెంట్‌కివ్వాలి అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి? ఈ పోర్షన్‌కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క హాలు, లివింగ్ రూము, ఈ యొక్క బెడ్‌రూము, ఈ యొక్క అటాచ్డ్ టాయిలెట్, ఈ యొక్క కిచెన్‌తో ఈ యొక్క స్పేస్ ఏదైతే ఉన్నదో, నేనేదైతే కలర్ కోడ్ పెడుతున్నానో, ఈ యొక్క స్పేస్ మొత్తం ఒక ఐసోలేటెడ్‌గా చేయాలి మనం. పార్కింగ్ అనేది మనకి మనం వాడుకునేటట్టుండాలి. సో, పార్కింగ్ అనేది కంప్లీట్‌గా అది గూడా మనం వాడుకునేటట్టుండాలి. ఈ మెట్లు ఏదైతే ఈ రకంగా ఇచ్చామో, కంప్లీట్‌గా ఇంట్లోంచి యాక్సెస్ కాకుండా, బయట నుంచి యాక్సెస్ చేసే విధంగా ఉండాలి మిత్రులారా. సో, ఇక్కడి నుంచి మనం వాళ్ళు వెళ్ళగలిగేటట్టుగా మనం చేయగలిగితే ఎవరితో సంబంధం లేకుండా, ఈ గ్రౌండ్‌లో కేవలం ఒక సింగిల్ బెడ్‌రూమ్ హౌస్‌తో, ఒక అటాచ్డ్ టాయిలెట్‌తో ఈ ఎల్ షేప్‌లో మనం రెంట్‌కిచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో థట్ మనం ఒక పార్కింగ్ అనేది వాడుకున్న తర్వాత ఎలివేటర్ నుంచైనా మనం డైరెక్ట్‌గా సెకండ్ ఫ్లోర్‌కి వెళ్ళిపోవచ్చు. ఎందువల్లంటే కాన్సెప్టు గ్రౌండ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క సింగిల్ బీహెచ్‌కేని ఇండివిడ్యువల్‌గా డైరెక్ట్‌గా రోడ్డు మించి రెంట్‌కిచ్చేటట్టు, పైన మెట్లెక్కిన తర్వాత కంప్లీట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ గూడా రెంట్‌కిచ్చేటట్టు పెట్టుకుంటే, సెకండ్ ఫ్లోర్ అనేది
మనం ఎంజాయ్ చేస్తూ అవసరం అనుకుంటే పైన ఒక పెంట్ హౌస్ అనేది చేసుకోవచ్చు అని చెప్పామన్నమాట. సో దీన్ని మేము ఏ రకంగా అచీవ్ చేసామని చెప్తున్నాం మిత్రులారా. యాక్చువల్గా దిస్ ఈజ్ ద పార్కింగ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉందండి. అదే రకంగా ఈ యొక్క సింగిల్ బిహెచ్కేని ఈ రకంగా రోడ్డు మించి వాడుకునేటట్టు చేస్తూ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం గోడ కట్టేసాం మిత్రులారా. కంప్లీట్గా గోడ కట్టేసి ఇట్ బికేమ్ ద లివింగ్ ఫర్ దిస్ ఫ్యామిలీ అన్నమాట. చక్కగా ఒక టాయిలెట్, ఒక కిచెన్ అనేది ఇక్కడ మనం డిజైన్ అనేది చేయడం జరిగింది అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందండి, మనకి ఆల్మోస్ట్ గ్రౌండ్లో ఒక సింగిల్ బిహెచ్కే, పైన కంప్లీట్గా 2 బిహెచ్కే కంప్లీట్ ఫ్లోర్ అనేది 2 రెంట్స్కి ఇవ్వడం ద్వారా కనీసం కింద ఏది లేదన్నా ఒక హైదరాబాద్ వంటి నగరంలో హీనంగా ఒక 8,000 రూపాయలు ఒక సింగిల్ బిహెచ్కేకి విత్ హాల్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే రకంగా 2 బిహెచ్కేకి ఒక 12,000 రూపీస్ ఇచ్చినా సరే ఒక 20,000 అంటే మ్యాక్సిమం ఈఎంఐ ఒక 40,000 వరకు పెట్టుకున్నా మనకి ఒక 20,000 అంటే 50% ఆఫ్ ద ఈఎంఐ అనేది మనకి మన ఇల్లే సమాధానం చెప్తుందండి. సో నేను ఆ రకంగా లెక్కలు కట్టి దీన్ని డిజైన్ ఏ రకంగా మార్చామంటే 3 వేషం అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి పార్కింగ్‌కి సంబంధించి, ఒకటి ఇంటికి సంబంధించి, ఇంకోటి వాళ్ళతో సంబంధం లేకుండా ఈ రకంగా ఈ గేట్ నుంచి పైకి వెళ్ళే విధంగా మనం యాక్సెస్ అనేది ఇచ్చామండి. చూడండి, ద బ్యూటీ ఆఫ్ దిస్ డిజైన్. ఈ రకంగా కింద నుంచి మనం పైకి వచ్చి ఈ రకంగా ఎక్కి మళ్ళా ఈ ఫ్లోర్లోకి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా ఈ ఫ్లోర్లోకి వచ్చేస్తారండి. అప్పర్ ఫ్లోర్లోకి ఈ రకంగా వచ్చేస్తారు. అప్పర్ ఫ్లోర్లోకి వైట్ కలర్ షర్ట్ వేసుకున్న పర్సన్ డైరెక్ట్గా వచ్చేస్తారు. ఈ ల్యాండింగ్ దగ్గర నుంచి టర్న్ తిరిగి పైకి వెళ్ళిపోతారండి. ఈ రకంగా మనం డిజైన్ అనేది చిన్నపాటి మార్పులు చేయడం ద్వారా వాళ్ళకి ఇవాళ మనము అందులో రెంట్కు ఉండే వాళ్ళకు కూడా కనీసం 2 బైక్స్ పెట్టుకునేటటువంటి పరిస్థితి మనం ఇక్కడ డిజైన్లో చూపెట్టామండి. సో ఈ రకంగా ఏంటంటే మనం చేసేటటువంటి డిజైన్స్ ఒక ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. వాస్తుతో పాటు దాని మీద కొంత రెంటల్ జనరేషన్ అనేది అవ్వాలి. తద్వారా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా మనం ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ప్లస్ ఆ ఇంటి మీద నుంచి మనం రెంట్ కట్టకుండా ఒక 20,000 రూపీస్ మన సర్వైవల్‌కి కూడా మనకి ఉపయోగపడుతుంది మిత్రులారా. సో ఈ రకంగా ఈ 155 చదరపు గజాలలో ఈ రకంగా ప్లాన్‌ని మనం వాళ్ళకి మోడిఫై చేసి ఇవ్వడం అనేది జరిగింది మిత్రులారా. చూడండి ఈ రకంగా. మీరు ఈ రకంగా చూసినప్పుడు చూడండి, చక్కగా ఈ లోపల మెట్ల కింద కొంత స్పేస్ ఉన్నది. ఆ స్పేస్‌తో పాటుగా కొంత మనం ఫ్రంట్ సెట్ బ్యాక్ కలుపుకుంటే ఒక 2 బైక్స్ అక్కడ మనము పార్కింగ్ చేసుకునే అవకాశం కూడా వచ్చింది మిత్రులారా. సో ఈ రకంగా ఈ యొక్క సిరీస్ కంప్లీట్‌గా మనం పూర్తి చేశాం మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.